మాతా వైష్ణోదేవి ఆలయ సమీపంలో కొండ చెల్లెలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 34కు పెరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం సహాయక చర్యలకు అడ్డుగా మారింది. వాయుసేన C-130 రవాణా విమానం ద్వారా సహాయక సామగ్రిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని యూపీ నుంచి కట్రాకు తరలించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కొండ చెల్లెలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో పలుచోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. హర్కీ పౌరి ఆలయం నది ఉధృతికి నీట మునిగింది. పరిసరాల్లోకి భారీగా నీరు చేరడంతో అప్రమత్తమైన అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తావి, చేనాబ్, రావి, ఊజు నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో దోడా, రీసి, కతా జిల్లాల్లో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. డజన్ల కొద్ది ఇళ్లు, 1000కి పైగా రోడ్లు దెబ్బతిన్నాయి. జమ్మూ, శ్రీనగర్, కిష్ట్వార్, దోడా, మొఘల్ రోడ్లను కంచె ఏర్పాటు చేసి మూసివేశారు. తవి, సహర్కడ్, ఫోర్త్ తవి సహా 20కి పైగా వంతెనలు దెబ్బతిన్నాయి. 12కు పైగా వాహనాలు కొట్టుకుపోయాయి. హెలికాప్టర్లు, బోట్లను ఉపయోగించి 3500 మందిని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ చేశారు. సహాయక చర్యలకు చినూక్ MI-17లను సైనిక స్థావరాల్లో సిద్ధంగా ఉంచారు. వరద పరిస్థితులపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.